చంద్రశేఖర్ రెడ్డి గారు, ప్రాజెక్టులపై తొందరపడద్దు, తెలంగాణలో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నేను ముఖ్యమంత్రిగా ఉన్న ప్రారంభించినవే, వాటిని పూర్తి చేసుకునే స్వేచ్ఛ ఉంది, కానీ కొత్త ప్రాజెక్టులు ఖచ్చితంగా ఎపెక్స్ కమిటీ ముందు కూర్చుని నిర్ణయం తర్వాతే వెళ్లాలని తెలంగాణ తెలుగుదేశం నాయకుడితోనే తీర్మానం చేయించి సరే రాజకీయ విమర్శలు కూడా చేశారు. దీన్ని ఎట్లా తీసుకుంటుంది టీఆర్ఎస్? ఇప్పుడు ఒక టీఆర్ఎస్ కొద్దిగా చంద్రబాబు నాయుడు వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చినందుకు చాలా సంతోషం. ఏమంటున్నాడు? జగడాలొద్దు జలాల మీద అంటున్నాడు. కానీ దాని మీద అని ఆయన ఏమంటున్నాడు? జగడాలొద్దు జలాల మీదని ప్రాజెక్టు కట్టొద్దు అంటున్నాడు. మరి జలాలను 56 ఏండ్ల దాకా మీరు ప్రాజెక్టు కట్టకుంటే తెలంగాణకు ఉన్న వాటా ఏదైతుందో మిగులు జలాలు, ఇప్పుడు మన మా సీఎం గారు ఏమంటున్నారు? 1360 టీఎంసీల వాటరు తెలంగాణకు ఉంది అంటున్నాడు. మీరు చంద్రబాబు నాయుడు గారికి వారు సీఎంగా 9 ఏళ్ళు యునైటెడ్ స్టేట్స్లో చేశారు. 9 ఏళ్లలో 1360 టీఎంసీలను ఎందుకు వాడుకునేదానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? కాబట్టి మీరు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ ఉన్నది, పాలమూరు, రంగారెడ్డి కడతా ఉంటుంది మా యొక్క సీఎం గారు కేసీఆర్ గారు. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు సగం మంది వలసలు పోతారు. కాబట్టి మరి వలసలు అంత పెద్ద జిల్లా నుంచి సగం మంది వలసలు పోతా ఉంటే, కృష్ణ అక్కడే పారుతా ఉంటే, కృష్ణ ఎక్కడుందండి? మొత్తం కృష్ణా యొక్క పారుగంతంతా మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. దీని మీద మరొక విమర్శ కూడా ఉంది. అంటే అప్పట్లో మీరు అధికారంలో లేకపోయినా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లే నీటిపారుదల శాఖ మంత్రులుగా చేసిన చరిత్ర మనం చూసాం. మెజారిటీ రూల్స్ అంతే కదా. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారండి? ఆంధ్రాలో ఉన్నారు. కాబట్టి వీళ్ళది కానీయలేదనుకోవాలి, హక్కుల కోసం వీళ్ళు మాట్లాడలేకపోయారు. న్యాచురల్ మెజారిటీ ఉన్న వాళ్ళు జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ఎవరున్నా కూడా, రేపు మీరున్నా నేనున్నా ఎవరున్నా మెజారిటీ వాళ్ళు నడుస్తుందండి. రేపు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు మొత్తం తీసుకుపోతానంటే ఏం చేస్తారు? సీఎం గారు తీసుకుపోవచ్చు, అంతేనా? ఎవరు మాట్లాడే పరిస్థితి జనరల్ గా ఇంతో అంత అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు వచ్చిన సంతోషం. కానీ మీరు కట్టొద్దు, అది అయిందాకంటే మొదలు పెట్టినే కడతా ఉన్నాం. పాలమూరు అనేది ఒకటి కృష్ణాలో ఎంత మా వాటా? 299, దాదాపు 300 టీఎంసీలు. 300 టీఎంసీలు వాడుకునేది మీకేం కష్టము? మీకు బాధ ఏంటి? ఇప్పుడు పాలమూరులో మీరు ఒక దగ్గర కట్టమన్నారు, కొద్దిగా పక్కకు కిందకు కడుతుంది, దానివల్ల నష్టం ఏమన్నా? మనం ఒక ప్లాన్ తీసుకుంటామండి మున్సిపల్లో, దానికి మార్పులు రేపు ఎత్తుకైకి వస్తుందని చెప్పి దానికి కొంచెం చిన్న మార్పులు చేసుకుంటాం. దాంట్లో తప్పే ఉంది? మీరు ఎంత కట్టాలి, ఎంత సేఫ్టీ కట్టాలనేది మీరు చూసుకోవాలి. కానీ ఎంత మా యొక్క నికర జలాలు మాకెంత ఉంది, మా వాటా ఎంత, దాంట్లో వాడుకుంటామా లేదని చూడాలి. రెండవది, ఇక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మాటికి దండాలు కూర్చుంటారు. ఇప్పుడు ఆయన చనిపోయిన కాబట్టి ఆయనదేంటి? ప్రజల యొక్క తనని ఎట్లయినా అంతకుముందు ప్రజలు తన వైపు చూడలేదని చెప్పి, చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారని చెప్పి, ఇప్పుడు ప్రజలను ఏదో చేసేదానికి తనేం చేసి మాటికి చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు చంద్రబాబు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కుమ్మక్క అయ్యారంటారు, మీరేమో జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తారు. చూద్దాం. సాయిబాబా గారు, ప్రాజెక్టులపై తొందరపడద్దు, సానుకూలంగా సామరస్య వాతావరణంలో ముందుకెళదాం అనే పిలుపుని చంద్రబాబు ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్ మంత్రి చేసే విమర్శ, ఆ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ నాకు కనీసం ఫోన్ లైన్లో కూడా అందుబాటులోకి రావట్లేదు, కూర్చుని మాట్లాడుకుందాం అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడడం తప్ప కార్యాచరణకు సిద్ధంగా ఉండట్లేదని. అలాగే ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి నిజంగా దీన్ని ఎపెక్స్ కమిటీ ముందు కూర్చుని తేల్చుకోవాలనుకుంటే కనుక ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి కూర్చునే అవకాశం ఉందా? కేవలం తీర్మానాల దాకా మాత్రమే పరిమితమా? ఋషి గారు, ఇందులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సామరస్యంగా పరిష్కరించుకుందాం అని చెప్పటము, టీఆర్ఎస్ వాళ్ళు కూడా దాన్ని వెల్కమ్ చేయటం అనేది చాలా శుభపరిణామం అండి. ఇందులో ఏంటంటే విభజన చట్టంలో కూడా చాలా విషయాలు చాలా స్పష్టంగా పేర్కొనబడాయి. నదీ జలాలు ఏ విధంగా పంపిణీ జరగాలి, నదీ జలాలని ఏ విధంగా వాటర్ బోర్డు పర్మిట్ చేస్తుంది, కృష్ణా వాటర్ బోర్డు అనేది. అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు వెళ్ళబోయే ముందు ఉన్న ప్రాజెక్టుల నుంచి ఎక్కువ వాటర్ డ్రా చేయబోయే ముందు ఈ బోర్డులో ఏ స్థాయిలో, ఇంజనీర్ల స్థాయిలో ఎవరు చేస్తారు, స్టేట్ లెవెల్ ఈఎన్సీల స్థాయిలో ఏ నిర్ణయాలు చేస్తారు, అట్లాగే కొత్త డ్యామ్ కట్టాలన్నా లేకపోతే ఇంకొక డైవర్షన్ చేయాలన్నా కానీ ఎపెక్స్ బాడీ అనేది ఒకటి పెట్టి ఇదంతా కూడా చట్టంలోనే ఉందండి. ఆ చట్టం ప్రకారం మనం అందరం వెళ్దాం, చట్టం ప్రకారం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీంట్లో ఎవరు కూడా ఎటువంటి అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండూ కలిసి కూడా లోయర్ రైపేరియన్ రైట్స్ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఇవాళ మనకి ఇదేం లేదండి, పైన ఉన్న మహారాష్ట్ర వాళ్ళు కట్టిన వాటిని గురించి, కర్ణాటక వాళ్ళు కట్టిన గురించి, అన్నిటి గురించి కూడా పోరాటం జరిగింది. గతంలో ఆలమట్టి 519 అడుగులకే కన్ఫైన్ చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోర్టుకు వెళ్ళిన విషయం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దాని మీద కోర్టుకు వెళ్ళటం, 519 అడుగులకే కన్ఫైన్ చేయడం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇప్పుడు నదీ జలాల పంపిణీ ఏ విధంగా జరగాలి, నదీ జలాల పంపిణీ ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది కృష్ణా వాటర్ బోర్డు, గోదావరి వాటర్ బోర్డు రెండు వేసి ఇంజనీర్ల స్థాయి ఏంటి, ఈఎన్సీల స్థాయి ఏంటి, ఎపెక్స్ బోర్డు యొక్క అధికారాలు ఏంటి, దానిపైన ఎవరు చేస్తారు, ఏం చేస్తారని విభజన చట్టంలో టెక్నికల్ అంశం. ఇది అంతా టెక్నికల్ మీదే డిపెండ్ అయ్యి ఉందండి. మనం ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు. మనం అందరం కూడా టెక్నికల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి నేను అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ కూడా సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులు, చట్టాన్ని అర్థం చేసుకుందాం, దాని అమలుకి ఒక విధి విధానాలు అంటూ ఉన్నాయి. విధి విధానాలను పాటిద్దాము, సమయం పాటిద్దాము. అమలు చేయాలంటే మరి ఇన్ని రోజుల చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదండి? చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, ఎస్ఎల్బిసి అనేది ఒకటి ఉంది నల్గొండలో. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ద్వారా నల్లగొండకు ఇరిగేషన్ 80,000 ఎకరాలు రావాలని చెప్పన్నారు. 1985లో మొదలైంది అది. 1985 మొదలు ఇప్పటిదాకా కూడా కంప్లీట్ కాలేదు. మరి ఎందుకు కాలేదండి? ఇది ఎట్లా ఉందంటే ఏదో ఒక మనం ఒక చిన్నప్పుడు కథ చదివాం. ఒక కొంగను పిలిచి సాయిబాబు గారు ప్లేట్ లో పెడతాది, ప్లేట్ లో పెట్టి తాగమని. అట్లే మాది కూడా ఎట్లా ఉందంటే 1300 TMC వాటర్ ఉంది, కానీ మీరు ఉపయోగించుకోవద్దు, ఉన్న నీళ్ళని మేము తీసుకెళ్తాము. సాయిబాబా గారు మీరు చట్టాలు ఉన్నాయంటే చట్టాలు దేనికి ఉన్నాయి? చట్టాలను ఎందుకు అమలు చేయలేదు? అంతకుముందు చట్టాలు ఏదైతే నీరు ఉన్నదో తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? అది మీరు ఆలోచన చేశారా? ఇప్పటికైనా మీరు ఏమనాలి, మీ ప్రభుత్వం ఏమనాలంటే ఒక్క నిమిషం మీరు కూడా అవకాశం ఇచ్చి, ఇవాళ మీ దగ్గర మంత్రులుగా ఉన్నవాళ్ళు గతంలో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పనిచేసిన వాళ్లే, వేరే వాటిలో కూడా పనిచేసిన వాళ్లే. ఇక్కడ మనం చట్టం అమలు చేయటం, నీళ్లు ఈ విధంగా పంచుకోవచ్చు అన్నారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి తెలంగాణకి నీళ్లు రావట్లేదా? ఎస్ఎల్బిసి రూపొందించి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా తెలంగాణకి న్యాయం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయలేదా? అదేవిధంగా ఇవాళ తెలంగాణలో మీరు కడుతున్న ప్రాజెక్టులన్నిటికీ ఎంత కరెంట్ అవసరం, ఆ కరెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఎన్ని మెగావాట్లు కావాలి, లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా అన్ని ప్రాజెక్టులు వెళ్తా ఉన్నారండి. గతంలో మనకి కరెంట్ ఉందా? ఇది వ్యవస్థలో జరిగిన లోపాలని ఒక చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించొద్దండి. దేశం మొత్తం మీద కూడా మనకు పడుతున్న వర్షంలో అత్యధికమైన నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి. మీరు వాడుకుందాం, మనం వాడుకుందాం. ఇదే సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇదేనండి. కరెంటు ఇళ్లకి ఇవ్వలేని పరిస్థితి ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్లకి కరెంట్ ఎక్కడి నుంచి ఇస్తాము? ఒక్క నిమిషం రవిశంకర్ గారు, నేను చంద్రబాబు గారు మాట్లాడుతూ ఇరు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా వ్యవహరిద్దాం, ముందుకెళ్దాం, కానీ కంప్లీట్ గా దానికి ఆపోజిట్ ఇప్పుడు ఎందుకంటే మాకు నీళ్లు లేవు, గతంలో కేటాయింపులు లేవు కాబట్టి మేము కట్టుకుంటున్నాం అని వీళ్ళు అంటారు. మీరు పూర్తి చేస్తే ఇక్కడ కిందకి నీళ్లు రావు అంటారు. మరి ఎక్కడ ఇరు రాష్ట్రాలకి న్యాయం జరుగుతుంది? ఇద్దరు ఎవరి మాట మీద వాళ్ళు తగ్గకపోతే. వీటన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, సాయిబాబా గారు డీసెంట్ గా మాట్లాడుతున్నారు, ఆయన నేనేం కౌంటర్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఆయన ఆల్మట్టి జడ్జిమెంట్ని ఒక్కసారి చదువుకోమనండి. ఎవరు అన్యాయం చేశారో, సుప్రీంకోర్టులో ఎవరు 519 మీటర్లకి ఒప్పుకున్నారో, ఎవరు ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారో, ఆ టైంలో ఉన్న గవర్నమెంట్ ఎవరిది, వాళ్ళ అడ్వకేట్ జనరల్ ఎవరిలో దగ్గర నుంచి నేను పుస్తకం తీసుకొచ్చి ఎన్టీవీ సమక్షంలో నేను పారాగ్రాఫ్లు కూడా చూపిస్తాను. వీళ్ళు కన్సీడ్ చేశారు సుప్రీంకోర్టు ముందు. ఇది కన్సీడ్ చేసిన తర్వాత అది మనకు అడ్డం వచ్చింది. ఈ తెలుగుదేశం పార్టీ చేసిన గవర్నమెంట్ చేసిన దానివల్ల అడ్డం వచ్చింది. ఇది అడ్డం రావడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రావడం మానేసాయి. ఆ తర్వాత పెనుగంగ మీద 9 ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజులు ఉన్న వైఎస్ ప్రభుత్వం ఆపలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది. అక్కడికి పోతే మీకు పోలవరం ప్రాజెక్టు మీద నేను కంటెస్ట్ చేశాను సుప్రీంకోర్టు. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్తున్నాను, నేను వెళ్ళి అప్పీర్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. పోలవరంకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ గురించి వెళ్ళినప్పుడు మీరు వేయించింది ఎవరు? టిఆర్ఎస్ పార్టీ. ఒరిస్సా చేత OS2 వేయించింది ఎవరు? టిఆర్ఎస్ పార్టీ. ఛత్తీస్గఢ్ చేత సుప్రీంకోర్టులో కేసు వేయించింది ఎవరు? టిఆర్ఎస్ పార్టీ. ప్రాజెక్టులకు అడ్డకుని నువ్వు అక్కడ నీకు నికర జలాల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ మిగులు జలాల గురించి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు వచ్చిన వరద జలాల గురించి మాత్రమే నీకు అధికారం ఉందని ప్రాజెక్టు కట్టుకుంటున్నప్పుడు, నికర జలం లేకుండా వరద జలం మాత్రమే నువ్వు వాడుకోవాలని చెప్పి రాసుకుంటున్నప్పుడు ఎవరి గురించి చేస్తున్నారు? ప్రజలకు అన్యాయం చేశాయండి, ప్రజలకు అన్యాయం చేశాయి. 3 పార్టీలు అన్యాయం చేశాయి, కాంగ్రెస్ కూడా చేసింది. దీని ద్వారా ఏం తెలిసింది? కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది, చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేసిండు. కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు
తెలంగాణకు న్యాయం చేయాలని ప్రాజెక్టు రీడిజైన్ చేస్తున్నారు. ఎక్కువ 1360 టీఎంసీల కంటే ఒక్క టీఎంసీ కూడా ఎక్కువ ఒక విషయం స్పష్టం చేయగలరా చంద్రశేఖర్ గారు? ఎపెక్స్ కమిటీ ముందు కూర్చునే అవకాశం ఉందా లేదా? 100% అండి. ఆయన ఏమంటున్నాడు, 1360 తర్వాత ఒక్క టీఎంసీ వాడుకున్నా కూడా మీరు వచ్చి మమ్మల్ని అడగండి అంటా ఉన్నారు. రైట్. విభజన తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో కుమ్మక్కయి కాంట్రాక్ట్లు ఇప్పించుకుని కమిషన్ల కోసం ప్రాజెక్టుల్లో వాటాలు తెచ్చుకుని ఇవాళ నా మీద విమర్శిస్తున్నాడు అని ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. సార్, ఇది చాలా భయంకరమైన ఆరోపణలు ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు సమస్య ఏమైందంటే, ఇప్పుడు ఈ రెండు నదులు కూడా రెండు రాష్ట్రాలకు కూడా నీళ్ళు అవసరం, అందులో సందేహం ఏమీ లేదు. ముఖ్యంగా ఇప్పుడు మనం కృష్ణా తీసుకుందాము. కృష్ణా నది రెండు రాష్ట్రాలను కూడా అది డివైడ్ చేస్తా ఉంది ఒక సరిహద్దు ప్రాంతంగా. ఏమైపోతూ 2014లో ఒకసారి చూస్తే శ్రీశైలం రిజర్వాయర్ నిండినప్పటికి కూడా పవర్ కోసము వితిన్ ఒక 40 డేస్లో దాని అంతా డ్రైన్ చేసినారు రిజర్వాయర్ను. అంటే ఎవరం కూడా అక్కడ నీళ్లు నిలబడితే తప్ప కొంచెమైనా ఉంటే కన్నా రాయలసీమలోకి తెలుగు గంగ కానీ మిగతా ప్రాజెక్టులకు కానీ పోతాయి. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు కూడా ఎవరి వాటా వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏమైందంటే చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇందులో ఇక్కడి వాళ్ళకి కానీ ప్రతి ప్రాజెక్టు కూడా కేటాయింపులు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక అపెక్స్ కమిటీ తర్వాత లేకంటే ఒక బోర్డు, కృష్ణా బోర్డు, అదే విధంగా కాంట్రాక్టుల సంగతి, కాంట్రాక్టులు తెచ్చుకున్న మాట వాస్తవం కదా. వైసీపీ నాయకులు తర్వాత పార్టీ మారిపోయారు. ఎవరికి ఇప్పుడు వైసీపీ ఏమి కాంట్రాక్ట్ అప్లికేషన్ పెట్టదు కదా సార్. వైసీపీ ఏమన్నా పెడుతుందా? కాంట్రాక్టర్లు అన్ని పార్టీల్లో ఉండొచ్చు, ఎవరికి వస్తుందో ఎవరికో, అదంతా కూడా చట్టపరంగా జరుగుతుంది. చట్టపరంగా జరగకపోతే కన్నా వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేస్తారు, బయటకు పోతారు. ఇప్పుడు తెలుగుదేశంలో కానీ టీఆర్ఎస్ లో కానీ ఎవరు కాంట్రాక్టర్లు లేరా? అంటే ఆయన అన్నది ఈ పర్టికులర్ ప్రాజెక్టుల వ్యవహారాల్లో అంటే వైఎస్ఆర్సీపీ ఏమన్నా అప్లికేషన్ పెట్టిందా కాంట్రాక్ట్? మళ్ళీ విమర్శ చేస్తాడా కర్నూలు? వైఎస్ఆర్సీపీ ఏమన్నా కాంట్రాక్ట్ కి ఏమన్నా అప్లికేషన్ పెట్టిందా? ఎవరికి వచ్చింది? ఇప్పుడు రికమెండ్ చేసింది అంతే. రికమెండేట్ చేస్తా సార్, రికమెండ్ చేసిన లెటర్ చూపిస్తారా మీరు? ఎట్లా ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ఆరోపణలు చేసేటప్పుడు వీ మస్ట్ బి మోర్ రెస్పాన్సిబుల్. ఒక విషయం మాత్రం ఏంటంటే, చంద్రశేఖర్ రావు గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా రాయలసీమ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఎందుకు అంటున్నానంటే, మాకు వీళ్ళు ఇక్కడ ప్రాజెక్టు కడితే సాగునీరుకి ఇబ్బంది. ఇదే సమయంలో రాయలసీమకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయంలో కానీ నీటి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించడు. రాయలసీమ వాదాన్ని వినిపిస్తాడు ఇక్కడికి వచ్చి, కానీ అసెంబ్లీకి పోయినప్పుడు ఇంకొక విధంగా మాట్లాడతాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, డెడ్ స్టోరేజ్ వాటర్ తీసుకోబోతుంటే కూడా ఇరు ప్రాంతాలు రాయలసీమ వాళ్ళు తాగునీటికి ఇబ్బంది పడుతుంటే ఏ రోజన్నా ప్రశ్నించాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఇంకొక విషయం, గుండ్రేవల సిద్ధేశ్వరం లాంటి చోట బ్యారేజ్ మేము మాట్లాడాలి, మీకన్నా ఎక్కువ నీటి విషయంలో నష్టపోతున్నటువంటి వ్యక్తులు మేము కాబట్టి మీరు దయచేసి నన్ను మాట్లాడించండి. భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఈ పార్టీలకు అన్నిటికి కూడా ఒక ఛాలెంజ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు, కమ్యూనిస్టులకు కావచ్చు, మేము పార్టీ అంతర్గత సమావేశంలో 200 టీఎంసీల నికర జలాలు రాయలసీమకు అందాలి, అక్కడ అందిన తర్వాతే మిగతా ప్రాంతాలకు శాంతి మీద మేము పాదయాత్రలు చేశాం. ఇప్పుడు ఆయన ఒకరు అంటున్నారు ఇది ఇంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి, అందరం అదే అంటున్నాము. మీరు విభజన చట్టంలో కేంద్రంలో కేంద్రం దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో రాయలసీమ తెలంగాణలో ఉన్నటువంటి కరువు సమస్య మీద మేము ఉమాభారతి గారితో, రాధామోహన్ సింగ్ గారితో, ప్రధానమంత్రితో చర్చించాం. కరువుకు సంబంధించిన విషయాలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా పూర్తి చేయడానికి నిధులు ఇవ్వమని చెప్పాం. ఒక్కసారి ఇప్పుడు వారిద్దరు రెడ్డి గారు ప్లస్ నాయుడు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు కృష్ణా జలాలు శ్రీశైలం నుంచి మొత్తం తీసుకెళ్తున్నారు. ఎవరు తీసుకెళ్తున్నారండి? మీకు హక్కేంటి? 834 దాకా వాటర్ ఎవరైనా తీసుకుపోవచ్చు. అది దేనికున్నది? పవర్ ప్రాజెక్ట్ అది. రెండోది, మీరు పోతిరెడ్డి పాయింట్ నుంచి 70,000 క్యూసెక్లు మీరు ఎట్లా తీసుకెళ్తారండి? మీరు పెన్నా బేసిక్ ఎట్లా తీసుకెళ్తారు ఆ వాటరు?
కాబట్టి మీరు తప్పండి. మీకొచ్చిన ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన వాటర్లో నుంచి రాయలసీమకి మీకు ఇవ్వాలా? ఆడే అంతేగాని మోసం దాని గురించి చేశారు. counter ఏంటి? సంబంధించిన మీరు విషయమే. 884 దాకా వాటర్ తీసుకునే అదే హక్కు అన్యాయం మాకుంది. జరిగింది. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 854 అని చెప్పి పోతిరెడ్డి పాడు పెట్టి మొత్తం 45 రోజుల పాటు వరద జలాలు పోతిరెడ్డి పాడు ద్వారా మొత్తం నీరు మీరు తీసుకెళ్తున్నారు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మీరు చెప్పారు, ఎమ్మెల్యేల మీరు ఒత్తిడి చెప్పారు, కారణంగా మీరు చెప్పారు. 30 రోజులు తగ్గించారు. ఆంధ్ర కాదండి, పోతిరెడ్డి పాడు కానీ మిత్తకందాల అడిపికట్ కానీ గుండ్రేవుల కానీ ఇవన్నీ కూడా కృష్ణా జలాలు, కృష్ణా నది నీకు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఈ లెవెల్ నుంచి ఆ పైన వరద నీళ్లు వచ్చినప్పుడు పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ ఓపెన్ చేయాల. నువ్వు హెడ్ రెగ్యులేటర్ ని లెవెల్ ని కిందకి దించేసి మిగిలిన వాళ్ళకి అందకుండా చేస్తే ఒక రకం అయితే, రెండోది అసలు దాంట్లోకి నీళ్లు రానియకుండా ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ప్రాంతాలు కడుతున్న ప్రాజెక్టులు అల్టిమేట్ గా ఏమవుతుందంటే లెఫ్ట్ బ్యాంక్ కెనాలు రైట్ బ్యాంక్ కెనాల్కి వచ్చేటప్పటికి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంతానేమో చివరికి మీకు మీ నల్లగొండను ఖమ్మం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మీరు దాని గురించి ఆలోచించి ఫార్ రీచింగ్ గా తీసుకుని రెండు ప్రభుత్వాలు మూడో ప్రభుత్వం కర్ణాటకతో కూడా కూర్చుని దాన్ని చేయాల్సింది. అసలు ఈ వాటర్ అనేది కేంద్ర పరిధిలో ఉంచుకోవాల్సింది. ఇక రాష్ట్రాలు తగాదా పెట్టుకోండి, మీరు తన్నుకు చావండి అని చెప్పి కేంద్రం వదిలేస్తుంటే మళ్ళీ అదే బీజేపీ ప్రభుత్వం ఇవాళ మీరు తన్నుకుంటున్నారు, మాకు నీళ్లు రావట్లేదు అని చెప్పడం ఒకే ఒక పాయింట్ చెప్తాను ఏంటంటే, అక్కడ 45 రోజుల పాటు మాకు రావాలి వరద జలాలు. దాన్ని వీళ్ళిద్దరి ప్రాంతాల్లో మేము పోతిరెడ్డిపాడు 45 కాదండి, ఒక్క నిమిషం 854 పాయింట్ చెప్తున్నాను, చెప్పండి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సంబంధించినటువంటి ఆధునికమైనటువంటి పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి క్రమంలో వీళ్ళిద్దరూ కూడా పార్టీలకు అతీతంగా ఇరు ప్రాంతాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఒత్తిడి తెస్తే ఆయన 30 రోజులకు తగ్గించడం జరిగింది. దాని కారణం కూడా మేము నష్టపోయాం. ఇంకోటి ఏంటంటే, రాయలసీమ ప్రజల యొక్క కోరిక చిరకాల వాంఛ ఏంటంటే గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి గుండ్రేవుల సిద్ధేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టకుండా మోసం చేశారు. ఇప్పటికైనా అలుగు బ్యారేజ్ నిర్మాణం చేసినట్లయితే కొంత మాకు తాగునీరు సాగునీరు వస్తుంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమయంలో కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా బీజేపీ ప్రాజెక్టులకు సంబంధించి మీటింగ్ పెట్టుకుంటుంది, తీర్మానం చేస్తారు సభలో, ప్రాజెక్టులకి వ్యతిరేకంగా చేసి కేంద్రానికి పంపిస్తారు. కేంద్రం ఏం మాట్లాడదు, కృష్ణా బోర్డు మౌనం వహిస్తుంది. ఇక్కడేమో ఏం అడ్డొచ్చినా ప్రాజెక్టులు కడతామని తెలంగాణ మంత్రి హరీష్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోలవరం కడితే పోలవరం మిగులు జలాలు అవి మాగితే కృష్ణాకి డెల్టాకి వదలాల్సిన నాగార్జున సాగర్ నీళ్లు కనుక ఆగితే రాయలసీమకి వెళ్తుందని ఒక అద్భుతమైన ఆలోచనతో రాజశేఖర రెడ్డి పోలవరం కట్టడానికి ప్రయత్నం చేస్తే పోలవరం ఆపడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లి ఒరిస్సా చేత ఛత్తీస్గఢ్ చేత ఆపిస్తుంటే రాయలసీమకి నీళ్ళు ఎట్లా వస్తాయండి? నేను సాక్షి, నేను ఆర్గ్యూ చేశాను. వాస్తవం అన్నారు కదా. ఒకటండి, ఆర్డీఎస్ కడతా ఉన్నాం. ఆర్డీఎస్ కోసము కర్ణాటకలో 70 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఆర్డీఎస్ కట్టకుంటే ఎందుకు ఆపుతున్నారు మీరు? తెలంగాణకు నీరు వస్తేనే కదా రాయలసీమ వాళ్ళు ఆపేది. కాబట్టి మీ ఉద్దేశం అంతా తెలంగాణకు కృష్ణా జలాలు, గోదావరి జలాలు రావద్దు. మాకు అంతకుముందు ఏ విధంగా మేము నీటిని దోపిడీ చేసినామో అదే విధంగా చేయాలని మీరు అనుకుంటున్నారు. అది సాగదు. తప్పక మా ప్రభుత్వం ఫైనల్ గా అధికార పార్టీ వైపు నుంచి విషయాన్ని మీరు కన్క్లూడ్ చేయండి. ముఖ్యమంత్రి దీని మీద తీర్మానం కాకుండా పార్టీ తరపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి చొరవ తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూర్చునే అవకాశం ఉందా? ఎపెక్స్ కమిటీ ముందు ఇద్దరు కూర్చోవాలంటే ముందు ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చోవాల్సిన అవసరం లేదా? దేవినేని ఉమ అందుబాటులోకి రావట్లేదని హరీష్ లేదా విమర్శ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అవాస్తవాలండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకున్నారు, సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారు. అవసరమైతే ఆయనే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి అని అడిగారు. అంటే అవతల ముఖ్యమంత్రి మనము కూర్చొని మాట్లాడదామనే ఉద్దేశం కదా. అపెక్స్ కౌన్సిల్ అయితే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే థర్డ్ మనిషి కింద కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా ఉంటారు, కేంద్రం నుంచి ఒక సెక్రటరీ కూడా ఉంటారు. ఇది అధికారులు, ఆ పొలిటికల్ హెడ్స్ అందరూ కూడా ఉంటారు. అక్కడ నిర్ణయం తీసుకోవడానికి బాగుంటుంది. నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ మనం అందరం కలిసి మేలు చేద్దామని సామరస్యపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. దీన్ని
చంద్రబాబు హరీష్ గారు మన ఉమా గారు లైన్లోకి రావట్లేదు. లైన్లోకి రావాల్సినవి కాదండి. ఎవ్రీ మంత్ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. కృష్ణా శ్రీశైలం బోర్డు నుంచి వాటర్ రిలీజ్ చేయాలన్నా లేదా నాగార్జున సాగర్ నుంచి రిలీజ్ చేయాలన్నా ఇద్దరు అధికారుల స్థాయిలో మంత్రుల స్థాయిలో మాట్లాడుకొని రిలీజ్ చేస్తా ఉన్నారు. అది కేవలం పొలిటికల్ జిమ్మికులతో ఎవరు చెప్పుకోవడం అనేది చేయకూడదు. చూద్దాం మరి ఈ చొరవ ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకుని ఇది ఎలా ముందుకెళ్తుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిబాబా గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి గారు, రవిశంకర్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, రమేష్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NTV.